సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలు బ్యాడ్జీలతో నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యాన్రావు, ఏఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి కడారి సునీల్, బి అశోక్లు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను యజమానులను బానిసలుగా మార్చి 4 లేబర్ కోడ్స్ ఏప్రిల్ 1 నుండి అమలు చేయడానికి ఆదేశాలు ఇచ్చిందని, ఈ దుర్మార్గమైన లేబర్ కోడ్స్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ లేబర్ కోడ్స్ ను అమలు చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, సహాయ కార్యదర్శులు సిపెల్లి రవీందర్, జి జ్యోతి, తాండ్ర అజయ్, ఏఐటియుసి నాయకులు పూసాల రమేష్, పెర్క రాయమల్లు, ఐఎన్టీయు జిల్లా ఉపాధ్యక్షులు మేకల సతీష్, ఐఎఫ్టియు నాయకులు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు శివరామకృష్ణ, యాకూబ్, నాయకులు సాగర్, నరేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, ఆ లేబర్ కోడ్లకు నిరసనగా ఈరోజు బ్లాక్ డే పాటించాలని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం ఈ బ్లాక్ డేలో పాల్గొంటూ ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి ఈ 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ లేబర్ కోడ్ అమలు చేయమని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ లేబర్ కోడ్లు అమల్లో మూలంగా 8 గంటల పని 12 గంటలు కాబోతూ ఉంది. సమ్మె హక్కు నిర్వీర్యమవుతుంది. కార్మిక సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు పోతుంది. కనీస వేతనం నిర్ణయించే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటుంది. కార్మికులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ ఇట్లాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా తొలగించేటువంటి ప్రమాదం ఈ లేబర్ కోడ్లలో ఉంది. అందుకని ఇవన్నీ పోయిన తర్వాత మళ్ళీ వెనకట బానిస వ్యవస్థ ఎట్లుండో అట్లాంటి వ్యవస్థ మళ్ళీ తిరిగి భారతదేశంలో నిలబడడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. ఈ కుట్రలను ఏ మేరకు కూడా కార్మిక వర్గం అంగీకరించదో ఖచ్చితంగా ఈ లేబర్ కోడ్లను తిప్పికొట్టేంత వరకు, లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు భారత కార్మిక వర్గం పోరాడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఏప్రిల్ 1 తారీఖు రోజున ఈరోజు కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి బ్లాక్ డేను విజయవంతం చేసినటువంటి పెద్దపల్లి జిల్లా కార్మిక వర్గానికి జేఎస్ తరఫున విప్లవందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త విధానాలతోటి, కొత్త ఎత్తుగడలతోటి కార్మిక హక్కులను కాలరాయడానికి తీవ్రమైనటువంటి కుట్రలు చేస్తుండో, ఆ కుట్రల్లో భాగంగానే ఇలా లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఆనాడు ప్రపంచ కార్మికుల త్యాగ ఫలితంగానే అనేక హక్కులు సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఇవన్నీ తీసివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈరోజు కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి బ్లాక్ డేను పెద్దపల్లి జిల్లాలలో మొత్తం కార్మిక వర్గం సింగరేణి కానీ, ఆర్ఎఫ్సీలు కానీ, ఎన్టీపీసీ కానీ, కేశవరావు కానీ అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అమాలీలు కానీ, ఆశా వర్కర్లు కానీ విజయవంతం చేసినందుకు, ఈరోజు పెద్దపల్లి కలెక్టర్ ఆఫీస్ ధర్నాన్ని కూడా విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.